నందమూరి నటసింహం బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ తొలి రోజే 50 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఆల్ ఇండియా కలెక్షన్స్ 42 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 38.7 కోట్లు, కర్ణాటకలో 3.25 కోట్లు, ఓవర్సీస్ లో కూడా 8 కోట్లు రాబట్టింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తెరకెక్కించారు. ఇక గోపీచంద్ మలినేని జోడించిన మాస్ శైలి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. సౌత్ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ స్టార్ హీరోల సినిమాలు వరుసగా థియేటర్లోకి వచ్చాయి. ఈ వరుసలో తమిళ స్టార్ హీరోలు అజిత్, తెగింపు మూవీ, విజయ్ వారసుడు మూవీ తొలి రోజే బెస్ట్ కలెక్షన్లు రాబట్టిన బాలయ్య అభిమానుల ముందు బాక్సాఫీస్ వద్ద అంచనాలు తారుమారయ్యాయి. వారసుడు మూవీ తొలి రోజు 49 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాగా, అజిత్ తెగింపు 42 కోట్ల గ్లోబల్ కలెక్షన్స్ రాబట్టుకుంది. విజయ్, అజిత్లను వెనక్కి నెట్టి బాలయ్య మూవీ ముందు వరుసలో దూసుకుపోతోంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన తొలి సినిమాగా బాలయ్య వీరసింహారెడ్డి రికార్డు సృష్టించింది. వీరసింహారెడ్డిగా బాలకృష్ణ వెండి తెరపై విశ్వరూపం చూపించారు. ఆ పాత్రే సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆ పాత్ర కనిపిస్తున్నంతసేపు ప్రేక్షకులు చూపు పక్కకు తిప్పుకోలేరు. ఆ పాత్రలోని హీరోయిజానికి తగ్గట్లుగా రాసుకున్న శక్తివంతమైన సంభాషణలు, తీర్చిదిద్దిన పోరాట ఘట్టాలు ఆద్యంతం అలరిస్తాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2-3 చోట్ల తూటాల్లాంటి మాటలు పేలాయి. బాలకృష్ణలోని హీరోయిజాన్ని తన కలంతో ప్రతి పదంలోనూ గుప్పించారు సాయి మాధవపుర. జై పాత్ర సినిమా ఆరంభంలోనూ, సెకండ్ హాఫ్లోనూ ఆకట్టుకుంది. చిత్రం రిలీజ్ అయిన రెండవ రోజు ఆదివారం పండగ పూట కూడా దాదాపు మరో 50 కోట్లు వసూలు చేసి అందరికన్నా ముందు నిలిచింది ఈ చిత్రం. దక్షిణాది చిత్ర పరిశ్రమ శిఖరంపై మరో విజయ పతాకం ఇలా ఎగరేశాడు బాలయ్య.